వాస్తు సైన్సా కాదా అన్నది చాలామంది చాలా ఇంటర్ప్రిటేషన్స్ చెప్తున్నారు. అసలు వాస్తు సైన్స్ ఎందుకు కావాలి? అదే సైన్స్ అయితే అదేదో గొప్ప విషయమైనట్టు, అది సైన్స్ కాకపోతే మూఢనమ్మకమైనట్టు ఈ విధమైన ప్రచారం జరుగుతూ ఉంది. అసలు సైన్స్ అంటే ఏంటి? వాస్తు శాస్త్రం అంటే ఏంటి? వాస్తుశాస్త్రం సైన్సా కాదా అంటే ఎట్లా? ఇప్పుడు ఒక గుర్రానికి ఇంగ్లీష్లో హార్స్ అన్నాం. గుర్రము అంటే ఇంగ్లీష్లో హార్స్ అన్నాము. తర్వాత రేపు హార్స్ అంటే గుర్రం అని ప్రూవ్ చేయమంటే ఎట్లా ఉంటుంది అది? ఇప్పుడు మనకి ఇంగ్లీష్ని డెవలప్ చేసే ప్రాసెస్లో ఎన్నో డిక్షనరీలు తయారయ్యాయి. ఫస్ట్ చేసిన డిక్షనరీలోనే అనుకుంటాను. ఇప్పుడు సైన్స్ అన్నదానికి తెలుగులో వాళ్ళకి ప్రత్యామ్నాయ పదం దొరకక శాస్త్రాన్ని సైన్స్ అనేసారు. సైన్స్ ఈజ్ ఈక్వల్ టు తెలుగులో శాస్త్రము. కొన్ని డికేడ్స్ గడిచిన తర్వాత ఇప్పుడు శాస్త్రం అంటే సైన్స్ అని ప్రూవ్ చేయమంటే ఏమిటంటూ? దాంట్లో ఏమైనా మీనింగ్ ఉందా అసలు? సైన్స్ అంటే దానికి ఒక డెఫినేషన్ ఉంది. దాని డెఫినేషన్ కూడా సరిగ్గా ఎవరు చెప్పలేరు. శాస్త్రం అన్నదానికి ఒక అర్థం ఉంది. శాస్త్రం అంటే శాసించినది శాస్త్రము. ఇది అర్థం, దాని అర్థం అది. సో సైన్స్ అంటే దానికి ఇదమిద్దంగా వచ్చే అర్థం ఏంటంటే ఒక వస్తువు ఒక క్రియని ఒక విధంగా చేస్తే ఈ రిజల్ట్ వస్తుంది. ఎన్నిసార్లు చేసినా ఇదే విధంగా ఇదే రిజల్ట్ వస్తే దాన్ని సైన్స్ అన్నాం. శాస్త్రంలోనేమో ఇది శాసనం అన్నాం. వాడు చెప్పాడు నువ్వు ఇట్లా చెయ్యి అంతే, నీకు మంచి జరుగుతుంది అని. అట్లా చేసిన వాళ్ళు ఉన్నారు, మంచి జరిగిన వాళ్ళు ఉన్నారు, జరగని వాళ్ళు ఉన్నారు. మంచి జరగలేదు కాబట్టి ఇది శాస్త్రం కాదంటే దాని కండిషన్స్ ఉంటాయి. ఒక పని చేయటానికి ఇదిగో ఇటువంటి పరిస్థితుల్లో ఇట్లా చేయమని చెప్తారు. పరిస్థితులు అట్లా లేకపోయినా నువ్వు ఇట్లా చేసి అట్లా రిజల్ట్ రాలేదు అంటే దానికి ఏమనాలా? సో వాస్తు శాస్త్రం అన్నది శాసింపబడినది శాస్త్రం. దీన్ని సైన్స్గా ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి సైన్స్కి తెలుగులో ఇంకేదైనా ప్రత్యామ్నాయ పదం ఉంటే అది మనం క్రియేట్ చేసి అప్పుడు దాని గురించి మాట్లాడవచ్చు. ఈ శాస్త్రం ఏంటంటే సైన్స్ బాబు నువ్వు ఇట్లా ఉండు, దీనివల్ల బాగుంటుంది, ఇంట్లోకి ఎండ రావాలి, ఇంట్లోకి వాన రావాలి, ఇంట్లోకి మంచి గాలి రావాలి, ఇవన్నీ చెప్పారు కదా వాస్తుశాస్త్రంలో. ఇట్లా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పారు. చేసి చూడండి, ఆరోగ్యం బాగుంటుంది.